ఈరోజు ఎపిసోడ్ చూశాక ప్రసన్న కుమార్ ఎలిమినేషన్ కరెక్టా కాదా, అసలు రాంగ్ చేశారా లేదా, కరెక్ట్గానే ఎలిమినేట్ చేశారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈరోజు ఇంకొక ఎలిమినేషన్ కూడా జరిగింది. ఆ ఎలిమినేషన్ శ్వేత ఎలిమినేషన్ కూడా కరెక్ట్ అని మీరు భావిస్తే కన్నా కామెంట్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రసన్న కుమార్ ఎలిమినేషన్లో అయితే కన్నా నాకైతే మాత్రము ఆయన ఈ హౌస్కు సెట్ కాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన ఉండే విధానాన్ని బట్టి ఈ హౌస్లో ఆయన క్యారీ ఫార్వర్డ్ అయితే కాలేడు. ఎందుకంటే ఆయన ఎమోషన్ ప్లస్ ఆయన సక్సెస్ జర్నీ చూశాక ఆయన ప్లాట్ఫార్మే ఇది కాదని నాకైతే పర్సనల్గా అనిపించింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను మీకు గమనించారో లేదో చెప్పాను, ప్రసన్న కుమార్ ద బెస్ట్ ప్లేయర్, బట్ హ్యుమానిటీ ఉన్న ఒక టైప్ ఆఫ్ మ్యాన్ ఆయనకి. ఎందుకంటే నేను చెప్తున్నది అసలు బిగ్ బాస్ సీజన్ 9లోకి అర్హుడు కాదని. ఆయన ఏదైనా కానీ కొంచెం సైలెంట్గా ఉండి ఆయనకి ఎక్కువ ఎక్స్పోజ్ చేయి అందరి మాదిరి ఏదో కంటెంట్ ఇవ్వాలి అని చేయలేడు అనమాట. ఆయన ఏదున్నా కూడా సైలెంట్గా తనలో తాను, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ఫైట్ చేసేలాగా ఉండాలి, ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసేలాగా ఉండాలి, ఏది వచ్చినా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసేలాగా ఉండాలన్నమాట. బట్ ప్రసన్న అయితే అది ఫేస్ చేయలేడేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. ఇది ప్రసన్న కుమార్ని ఇక్కడే ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళాక అక్కడ వచ్చే ఒగోరో మెంటాలిటీ, ఆయనకి మాట్లాడే విధానానికి అసలు ఆయన ఫుల్ ఎమోషనల్ అయిపోతాడేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే ఆయన మెంటాలిటీనే డిఫరెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 5 వేలు ఉన్నాయి, 5 ఒకే రకంగా ఉండవు. అతని వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంది, ఇంకొకరి వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంది. కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ ఎపిసోడ్ పర్పస్ మాత్రమే ఏదో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలా, నేను బాగా కనపడాలని పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట. బట్ అలా ప్రసన్న కుమార్ అలా చేయలేకపోతున్నాడు. సో ఆయన హ్యుమానిటీకి సలాం కొట్టవచ్చు, బట్ ఆయనైతే బిగ్ బాస్ సీజన్ 9లోకి అర్హుడైతే కాదు, నా పర్సనల్ ఒపీనియన్ అది. దాని తర్వాత శ్వేత ఎలిమినేషన్లో కూడా, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్గానే ఉంది. బట్ 3 ఎపిసోడ్లలో గమనించాను కదా, కొంచెం డల్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు లాస్ట్ ఉండేది 2 ఎపిసోడ్స్ మాత్రమే. ఆ 2 ఎపిసోడ్స్లో వీళ్ళని ఫిల్టర్ చేసి 15 మందిలో ఫిల్టర్ చేసి నెక్స్ట్ 5 మెంబర్స్ని టాప్ 5లో దాంట్లో అంటే ఎంతమందిని తీసుకుంటారో అనేది తెలియడం లేదనమాట. సో ఇందులో నుంచి ఇంకా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారనమాట. సో అలా ఈ ఎపిసోడ్లో ఇద్దరిని ఎలిమినేట్ చేశారు, ఇంకా టాప్ 13 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత రేపు ఎపిసోడ్లో కూడా మేబీ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, ఈరోజు టాపిక్ ఎలిమినేషన్ ఇవన్నీ ఓకే వదిలేయండి. దాని తర్వాత మనకి టాస్క్లోకి అయితే వెళ్దాము. ఈరోజు టాస్క్ అయితే కన్నా చాలా నార్మల్గా జరిగిపోయింది. ఎలా ఎటువంటి హడావుడి లేకుండా, లీడర్షిప్ లేకుండా, ఏది లేకుండా సింపుల్గా చేసేసారనమాట. ఈరోజు రాగానే తేజ గారు కూడా వచ్చాడు. తేజ గారు కూడా ఈరోజు అంటే కామన్ మ్యాన్ని తేజ గారి సినిమాల్లో మీరు గమనించారో లేదో, హై సెలబ్రిటీని లేదా పెద్ద పెద్ద హీరోల్ని అలా ఇలా పెట్టి సినిమాలు తీయడైనా, ఎక్కడ నార్మల్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళని పిక్ చేసుకొని సినిమాస్ తీస్తుంటాడు అనమాట. సో నార్మల్ పీపుల్ కోసం తేజ గారిని పిలుచుకొచ్చారనమాట. ఆయన ఇంటెన్షన్ ఏమంటే అందరూ స్టార్లు కావాలి అనే ఇంటెన్షన్, అందరూ సక్సెస్ కావాలి, కానీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పాడనమాట. సో చాలా బాగుందనమాట. దాని తర్వాత తేజ వండుకొని నవదీప్ గురించి చెప్పాడనమాట. నవదీప్ ఎలా సెలెక్ట్ చేశాను, అసలు నవదీప్ని సినిమాల్లోకి ఎలా తెచ్చాను అనేది తేజ గారు చెప్పారనమాట. ఎక్కడో రోడ్లో అంటే క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే చూడడానికి కెమెరాలో బాగా కనిపిస్తున్నాడు అనేసి అలా తీసుకొచ్చి ఎటువంటి ఫియర్ లేకుండా ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ కూడా చాలా బాగా చేశాడు అనేసి తేజ గారు చెప్పారనమాట. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఈరోజు టాస్క్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ 2 days బ్యాక్ మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్లో టీం పేర్ చేశారనమాట. ఎలా అంటే తన టీంలో ఎవరైతే ఒక ట్యాగ్ ఇచ్చారో ఆ ట్యాగ్ ఇచ్చిన వాళ్ళను వీళ్ళు ఒక టీం, అలా నిన్న సెలక్షన్లో జరిగింది కదా. ఆ సెలక్షన్ తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో లాస్ట్ వీళ్ళు అందరూ సెలెక్ట్ అయినా కూడా ఒక కల్కి మాత్రం సెలెక్ట్ కాలేదు, అరటిపండు మాత్రం అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆమెకు అవకాశం వీళ్ళు అనేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు టీం ఉన్న వాళ్ళే అయినా ఉండొచ్చు, లేదంటే మేము మా
పార్ట్నర్ని మేము చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్ ఏమంటే కట్టర్ ఆడిపెట్టి అక్కడ ఎవరైతే తొందరగా పిక్ చేసుకుంటారో వాళ్ళు పిక్ చేసుకున్న వాళ్ళు తన పార్ట్నర్ కట్ చేసి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అని పెట్టారనమాట. ఆ టాస్క్లో నలుగురు వచ్చారు, శ్రీజ, షాకీబ్, శ్వేత అండ్ శ్రేయావతి వాళ్ళు. ఈ నలుగురులో ఎవరు పిక్ చేసుకొని ఎవరు కట్ చేసుకుంటారో అది ఇప్పుడున్న పార్ట్నర్నినైనా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళనన్నా పెట్టుకోవచ్చు. సో అలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టాస్క్. దాని తర్వాత మామూలుగా తేజ గారు కూడా ఇప్పుడు ఈ ఆ టాస్క్ తర్వాత తేజ గారు స్టేజ్ మీదకి వచ్చి చెప్పారనమాట, నార్మల్ పీపుల్కి అవకాశం రావడమే చాలా కష్టము, అలాంటిది ఈ బిగ్ బాస్ హౌస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, దీంట్లో మనం ఏమని నిరూపించుకోవడానికి ఒక పెద్ద అవకాశం అనేసి తేజ గారు అన్నారంట. అది 110% కరెక్ట్. ఎందుకంటున్నానంటే ఒక అవకాశం మనకి రావాలంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే ఉన్నారు చూస్తున్న వాళ్ళు, మనకి ఏదన్నా ఒక అవకాశం రావాలంటే చాలా కష్టపడిపోవాలి అనమాట. మనకు అలాంటిది ఒక ప్లాట్ఫామ్లో వెళ్ళి మనము ప్రొజెక్ట్ చేసుకొని మన ఆట తీరు, మన పర్ఫార్మెన్స్, మన క్యారెక్టర్ మనము ప్రొజెక్ట్ చేసుకుంటే మనకు అది బిగ్గెస్ట్ అవకాశం అని నేను అంటాను. ఎందుకంటే లక్ ఆట తీసుకొని వెళ్ళాను అనమాట. ఆడ కష్టపడితే మనం ఖచ్చితంగా ఈ నుంచి ఇందుకు ముందుకు ఫార్వర్డ్ అవుతాము, మంచి సక్సెస్ అయితే వస్తుంది. సో తేజ గారు కూడా కామన్ పీపుల్స్ గురించి అదే చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, మనల్ని మనం నిరూపించుకోవాలి అనేలాగా ఒక ఇది చెప్పేసి అక్కడి నుంచి షో నుంచి వెళ్ళిపోయాడు తేజ గారు. దాని తర్వాత తేజ గారే ఒక మాట అన్నాడు అనమాట, టాలెంట్ చూపించాలంటే ఒక అవకాశం ఉండాలి, యూజ్ ఇట్ ప్రాపర్లీ, రీచ్ ద మినిమం మ్యాక్సిమం ఇన్ లైఫ్. అంటే ఎంత మ్యాక్సిమం అవుతుందో అంత రీచ్ మనము ఎదగాలంటే ఒక అవకాశం కావాలి, ఒక ప్లాట్ఫారం కావాలి. ఆ ప్లాట్ఫారం బిగ్ బాస్ హౌసే అయి ఉండొచ్చు మేబీ అనేసి ఆయన ఇంటెన్షన్లో చెప్పాడు అనమాట. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేసి ఒక బ్యాగ్స్ ఏమంటే మల్టిపుల్ కలర్స్ ఉండే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి అందులో మ్యాక్సిమం ఎవరితో హై ఉంటే, అది అసలు హై కూడా కాదు, ఈ టాస్కే ఫస్ట్లో ఊరికే హైప్ తేవడానికి జడ్జెస్ అలా ఇచ్చేసారనమాట. ఫైట్ వార్ ఉండాలి కదా మనకి, ఎపిసోడ్కి మంచి హైప్ ఉండాలనేసి జడ్జెస్ జస్ట్ ఫస్ట్లో హైప్ ఇచ్చారనమాట, ఎవరితో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది అని. బట్ తీరా టాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అనేది కాదు, పక్క నుంచి బ్యాగ్స్ నువ్వు 2 తీసుకున్నా కూడా నెక్స్ట్ జరిగే లేయర్ 2లో మనము అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. టాస్క్ బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు, పవన్ తీసుకున్నాడు కదా టాస్క్లో. సో బ్యాగ్స్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, దాంట్లో మ్యాక్సిమం మీరు తీసుకొని మీ అపోనెంట్, అంటే మీ టీంలో ఉన్న అపోనెంట్ కాదు, మీ టీం వాళ్ళతో ఒక హోల్స్ ఉన్న దాని మీద పనుకోబెట్టి ఆ హోల్లో బ్యాగ్స్ వేయాలి. ఎన్ని ఎక్కువ బ్యాగ్స్ వేస్తే ఆ టీం విన్ అయినట్టు అనమాట. సో అలా ఎక్కువ బ్యాగ్స్ ఎవరు వేశారంటే మానిష్ ప్లస్ పవన్, వీళ్ళు 26 బ్యాగ్స్ వేశారు. వీళ్ళిద్దరికి టై అయ్యింది ఫ్రెండ్స్ ఈరోజు టాస్క్లో వీళ్ళిద్దరికి టై అవ్వడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరికి డిస్కస్ చేసి మళ్ళీ ఇంకో టాస్క్. ఆ టాస్క్ ఏమంటే ఒక సింగిల్ బ్యాగ్ వచ్చి పవన్కి మానిష్కి ఎవరైతే ఆ హోల్లో వేస్తారో వాళ్ళు విన్ అది. పవన్ ఫస్ట్ టైం మిస్ చేశాడు, ఫస్ట్ ఏంగానే మానిష్ అయితే కానీ వేసేసాడు, విన్ అయిపోయాడు, మంచి డ్యాన్స్ వేసాడు, మంచి ఈరోజు అయితే మానిష్ మంచి హుషారుగా ఉన్నాడనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. చాలా హ్యాపీనెస్తో ఆయన గెలవడంతోనే ఆయన మంచి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు. చాలా ఫన్నీగా అయితే ఉంది మాత్రం ఈ టాస్క్. నాకైతే మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఈ రోజు టాస్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది. దాని తర్వాత ట్విస్ట్ ఏమంటే మానేష్ ఇప్పుడు గెలిచాడు కాబట్టి బెస్ట్ ప్లే ఇది చేశాడు కాబట్టి ఆయన ఎల్లో కార్డ్ తీసేసుకున్నారనమాట అభిజిత్ గారు. దాని తర్వాత ఏం జరిగింది ట్విస్ట్, ఎలిమినేషన్. ఇప్పుడు ఫస్ట్లోనే మీకు చెప్పాను ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే, అసలు ఒక ఎలిమినేషన్ ఉంటుందని నేను చూస్తున్నంతసేపు వరకు అనుకున్నా. బట్ మళ్ళీ ట్విస్ట్, ఫస్ట్ శ్వేతాన్ని ఎలిమినేట్ చేశారా, దాని తర్వాత ప్రసన్నాని ఎలిమినేట్ చేశారు. ఆ ప్రసన్న ఎలిమినేషన్ అయితే మాత్రం నాకు చాలా ఎమోషనల్ టచ్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన లైఫ్ జర్నీ, ఆయన స్టోరీ, ఆయన ఉండే విధానం చూస్తుంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఆయన అయితే పర్సనల్గా నాకు ఓకే, బట్ షో పరంగా అయితే మాత్రం
ఆయన అయితే మాత్రం ముందుకు వెళ్ళలేడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ షోలో ఎంతమంది ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. ఆ మాటను ఆయన తట్టుకోలేడేమో అనే భావన నాకు కలిగింది. అలానే మీకు కూడా అనిపించింటే కింద ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రోజు ఎలిమినేషన్లో ప్రసన్నది అయితే మాత్రం నాకైతే ఓకే అనిపించింది. శ్వేత దాంట్లో బట్ ఇంకో అవకాశం ఇచ్చినట్టే బాగుండు, ఆమె నిరూపించుకునేదేమో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్.